ముందుకు కొనసాగుతాం. నిర్గమాకాండం చదువుకున్నాం కదా. నిర్గమాకాండము 3వ అధ్యాయంలో 7వ వచనం చూద్దాం. 11వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధలు నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్ముడు కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇంకొక మాట 2వ వచనం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఒక పొద నడిమిని అతడు చూచినప్పుడు తన 4వ వచనం దానిని చూచుటకు 3వ వచనం కూడా. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదననుకోలేదు. ఇంకొకటి చెప్పండి. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమాటి నుండి మోషే మోషే అని అతని పిలిచాడు. అందుకన్నాడు, చిత్తము ప్రభువా అనేను. ఈ వచనాల్లో మనకి ఏం కనపడతా ఉంది? చూచుట అనే మాట చూస్తున్నాం. ఏం కనపడుతుందమ్మా? చూచుట. చూచే దేవుడు, చూచుచున్న దేవుడు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. చూచే దేవుడు, చూచుచున్న దేవుడు. మోషే పొదను చూస్తూ ఉన్నాడు. చూచి అక్కడ ఆగిపోవాలి. అది మండుతుంది, కాలిపోతుంది, మంటలు వస్తున్నాయి, పొగలు వస్తూ ఉన్నాయి. కానీ ఆ పొద మామూలుగానే ఉంది, కాలిపోవటం అసలు కనపడుతుంది. ఏంటి మంట వస్తే పచ్చగట్టు కూడా కాలిపోతుంది కదా, మంటకి ఏది ఆగదు కదా, ఏంటి మండుతుంది కానీ ఈ పొద కాలిపోవట్లేదు. చూడటానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు మోషేను ఎవరు చూశారు అమ్మా? ఎవరు చూశారండి? దేవుడు చూశాడు. చూచుతున్న దేవుడు. ఈ 7వ వచనం వచ్చేటప్పటికి ఆయన ఎవరు చూస్తున్నాడు? ప్రజల బాధలను చూస్తూ ఉన్నాడు. చదువు చూసారా మాట? చక్కటి మాట. నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధలు నిశ్చయముగా చూచితిని. నిశ్చయముగా చూచితిని. నిశ్చయముగా అంటే యథార్థంగా, ఖచ్చితంగా, ప్రేమతో, ఆప్యాయతతో, పట్టుదలతో, ఏమీ కూడా అందుకు తెలియలేదు. నేను చూచితిని. ఆయన చూపులో ఏముందండి? ఆయన చూపులో మోసం ఉందా? ఆయన చూపులో అబద్ధం ఉందా? ఆయన చూపులో అసూయ ఉందా? ఆయన చూపులో కోపం ఉందా? లేదు. ఆయన చూపులో అసూయ లేదు, మోసం లేదు, అబద్ధం లేదు. ఏవి ఈ లోక సంబంధమైనటువంటి దుష్ట లక్షణాలు ఆయన చూపులో మనకు కనబడి. ఆయన చూపులో మనకు కనబడింది ఏమిటంటే ప్రేమ, సంతోషము, జాలి, దయ, కనికరము, ఆప్యాయత, అనురాగము, మమకారము, మమత, ఇవన్నీ కూడా
ప్రేమలో దాగి ఉన్నటువంటి ఆ మర్మలన్నీ కూడా ఆ చూపులో మనం చూస్తాం. ఈ లోకములో బాధపడేటటువంటి అనేక మంది ఏమంటా ఉంటారు, దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుడు నన్ను చూడటం లేదు, దేవుడికి నా మీద ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు, ఈ శ్రమ నేను అనుభవిస్తున్నానని చాలామంది నిరుత్సాహపడేవాడు, ఆత్మహత్య చేసుకునేవాడు, హత్య చేసుకునేవాడు, ఇంట్లో నుంచి పారిపోయేవాడు, దూర ప్రాంతం వెళ్ళిపోయి ఎక్కడ దూరంగా జీవించేవాడిని మనం చూస్తూ ఉంటాం. కానీ ఆయన మనలను చూచి జాలిపడే గొప్ప దేవుడు. ఐగుప్తు దేశములో 400 సంవత్సరాల నుండి ఇశ్రాయేలు జనాంగము ఎవరు వీరు? ఇశ్రాయేలు అంటే ఎవరండి వీరు? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, యోసేపుతో చేసినటువంటి వాగ్దాన పుత్రులు వీరందరూ కూడా. అలాగే వారిని ఆ ఫరో చక్రవర్తి అన్యుడు ప్రభు నెలనటువంటి వాడు ఎన్ని బాధల్లో పెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలు బానిసలుగా ఉండిపోయారు అక్కడ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనాంగం 400 సంవత్సరాలు. చనిపోతున్నారు, పుట్టోడు పడుతున్నారు, పెరుగులు పెట్టుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, వారి పిల్లలు పడుతున్నారు. పుట్టి 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 ఎన్ని లక్షలు అయిపోయారు వాళ్ళు? 6 లక్షలు అయిపోయారు ఐగుప్తు దేశంలో. ఈ 6 లక్షల కంటే ఎక్కువ మందితో ఫరో చేస్తున్నటువంటి పని ఏమిటంటే వారిని మట్టి తొక్కటానికి, మట్టి నానబెట్టి నానబడిన ఆ మట్టితో ఇటుకలు తయారు చేయించండి. తయారు చేసినటువంటి ఇటుకలను బట్టీలుగా పెట్టి వాటిని కాల్చటానికి, కాల్చబడినటువంటి ఇటుకలతో మళ్ళీ ఇల్లు కట్టడానికి బహు కష్టమైనటువంటి చాకిరి, వెట్టి చాకిరి దేవుని ప్రజలు అక్కడ చేస్తూ ఉన్నారు. అది చూచాడు దేవుడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అన్ని రోజులు మనమే కాదు, పరీక్షలు వస్తూ ఉంటే పిల్లలు కొంచెం కంగారు పడేవాళ్ళు ఉన్నారు. ఎలా చదవాలి, ఏ ప్రశ్న ఇస్తారు, ఏ ఆన్సర్స్ రాయాలి, రాయకపోతే నేను ఫెయిల్ అయిపోతానేమో, నేను అవమానపరుస్తానేమో, నలుగురి ముందు నేను చోటుని అయిపోతానేమో అని వాళ్ళు ఎంతో దిగాలు పడే పిల్లలు ఉన్నారు. ప్రయాణం చేసేటప్పుడు ఒకసారి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. గాలి పోతుంది బండిలో, బస్సుకే గాలి పోతుంది, బస్సు ఆగిపోతుంది. ప్రయాణం ఆగి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళే పనికి అంతరాయం కలిగినప్పుడు నువ్వు ఎంత బాధపడతావు? సమయానికి వెళ్ళాలి, అక్కడ అందుకోవాలి, ఎంత కుదరదు, ఎంత ఆదురుదా ప్రయాణం సాగలేదు, మధ్యలో ఆగిపోయింది. చూచే దేవుడు ఉన్నాడు. పొలం సరిగా పండలేదు, ఈనింది, పొత్త పోసుకుంటుంది, ఆ గింజ గట్టి పంటలకు సిద్ధంగా ఉంది, పొలంలో నీళ్ళు లేవు. ఎలా? దానికి ప్లాన్, దానికి ఆలోచన. నీ పొలాన్ని చూసే దేవుడు ఉన్నాడు. ఆగిపోయిన ప్రయాణాన్ని చూసే దేవుడు ఉన్నాడు. గెలవించేస్తున్నటువంటి ప్రశ్నలు జవాబు రాయటానికి ఎలా రాయాలో జ్ఞానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. మన ఇంట్లో కుదురు లేదు, మన ఇంట్లో సంతోషం లేదు, మన ఇంట్లో సమాధానం లేదు. ఏదో ఒక సమస్య వచ్చి మనం సతమతమైపోతూ ఉన్నాం. పెద్దల వల్ల కాలేదు, బంధువుల వల్ల కాలేదు, ఎవరి వల్ల కాలేదు. దేవుడు చూస్తాడు. చూచే దేవుడు ఆయన, చేసే దేవుడు ఆయన. నేను నిలబడ్డాను ఈ వయసులో ఇక్కడికి నేను రావటం
నాకు అసాధ్యమైనటువంటి విషయం ఇది. అసాధ్యం కావటానికి ఆరోగ్యవంతుడిని ఇప్పుడు కాదు నేను. ఒకప్పుడు చాలా చలాగా ఉండేవాడు. ఈ మోకాలు నొప్పులతో, షుగర్ బీపీలతో, కడుపు నిండా మంచి కూరలు తినే రుణం లేనటువంటి జీవితంలో అన్ని తింటా లేదు. ఒకప్పుడు మీరు అన్ని పెట్టారు, నేను తిన్నాను. ఇప్పుడు కూడా తింటున్నాను, కొద్దిగా. అసలు తినడానికి కొన్ని ఉన్నాయి, తింటానికి రోజు గురించే కొన్ని ఉన్నాయి, కానీ తింటానికి లేదు. తింటే ఏమైపోతామండి? ఏమైపోతాం? అమ్మా విజయమ్మ, ఈ ప్రాణం బాబు కొంతకాలం బతికేది బాగుంది అన్నమాట. మన బలహీనతలను, మన రోగములను, అనారోగ్య పరిస్థితుల్ని చూసే దేవుడు ఉన్నాడు. లతా మంగేష్కర్ హిందీ సినీ సింగర్, ఒక సినీ సింగర్ లతా మంగేష్కర్. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, గొప్ప గాయకుడు. పి వీర, పి కోమలి, జిక్కి, వాణి జయరాం సినిమా పాటలు పాడేటటువంటి వాడు, గొప్ప పాట. వాళ్ళ పాటలు ఉంటుంటే ఆ సినిమా హాల్లో ఎంతో మధురంగా, ఎంతో ఆనందంగా ఉండేది. ఆ లతా మంగేష్కర్ రోజున హాస్పిటల్కి జాయిన్ చేశారు. ఆ జాయిన్ చేసినప్పుడు ఆ పడక మీద ఉండి ఒకసారి గదంతా చూసిందట. ఆ గదంతా హాస్పిటల్లో ఉన్నటువంటి తనను పెట్టినటువంటి గది, హాస్పిటల్లో గది చూస్తూ ఉంది. అది 4 నెలలు చూస్తూ ఉంది. ఆమె భవనం ఇంద్ర భవనం. ఆమె ఉండేటటువంటి గదిలో, ఇంట్లో చాలా ఖరీదైనటువంటి వస్తువులు ఆమె దగ్గర ఉన్నాయి. అది స్టూడియోకి వెళ్ళాలంటే కాళ్ళు వేసుకుని వచ్చి కాళ్ళు తీసుకుని వెళ్ళాం. పాదాన్ని నేల మీద మొప్పనిచ్చేవాడు కాదు లతా మంగేష్కర్. అంత గొప్ప పాటగత్తి. ఆమె పాడుతూ ఉంటుంటే హిందీ పాటలు చాలా మధురంగా, తెలుగు పాటల కంటే హిందీ పాటలు ఉండేది ఎక్కువ వింటాను. చాలా బాగుంటాయి హిందీ సాంగ్స్. సృష్టి చేసింది, వయసు పెద్దదైపోయింది, పాడలేకపోతూ ఉంది, నడవలేకపోతూ ఉంది. హాస్పిటల్ని జాయిన్ చేశారు. ఆ నర్సులు సపరేషన్ పెట్టడం, ఆ మందులు ఇవ్వటం, ఇంజక్షన్ చేయడం, అదంతా చూసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నేను పాటలు పాడుతూ ఉన్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉండేది. నా భవనం లేదు, నా ఇంట్లో ఉన్నటువంటి పనిముట్లు, పరికరాలు అన్నీ లేదు. ఎక్కడ ఏది కూడా నాకు తక్కువ కాదు. నా ఇంట్లో పనులు ఉన్నారు, చాలామంది పనులు ఉన్నారు నా ఇంట్లో. ఏది కావాలంటే ఇమ్మీడియట్గా చేసి పెట్టేసేవాడు ఉన్నారు. స్టూడియోకి వెళ్ళాలి, పాట పాడాలంటే కాదు వచ్చి నా ఇంటి ముందు ఆగేది. అలాంటి నా జీవితం ఇప్పుడు ఏమైతుంది? హాస్పిటల్ పాలవుతుంది. అంటూ ఒక దర్శనంలో దేవుడు కనిపించి ఒక మాట అన్నట్టు, నీ జీవితంలో లోక సంబంధంగా ఎంతో మందిని సంతోషపెట్టావు, నీ పాటలు పాడి ఎంతో మందికి నీవు సహాయం చేశావు. స్టూడియోకి వెళ్ళాలంటే నిన్ను కారు కింద పెట్టలేకుండా ఎన్నో కారు, ఖరీదైన కారు, మామూలు కారు కాదు, వచ్చి తీసుకెళ్ళి ఇంత బోధభాగ్యాలతో ఉన్నట్టు నా జీవితం హాస్పిటల్ పాలైపోయిందని దిగులు పడుతున్నాను. ఈ జీవితం ఇలా అయిపోయిందని దుఃఖపడుతున్నా. కానీ నీవు లోకాన్ని సంతోషపెట్టావు,
నీ అభిమానుల్ని సంతోషపెట్టావు. అని నీ మంచితనం చూసి నేను సంతోషిస్తూ ఉన్నాను. నీ మంచితనం చూసి నేను సంతోషిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే నీవు చేసిన అనేకమైన మంచి కార్యాలు నేను చూశాను. నేను దిగులుపడే పని లేదు. నువ్వు నా రాజ్యానికి గొప్ప గాలిని వస్తూ ఉండాలి. నేను సంతోషపడుతున్నాను. వాళ్ళ సామం చూశాను. అలా ధైర్యపరిచాడు దేవుడు. ఆ సంతోషమే నాకు బలమైనది. కారణం ఏంటంటే ఆయన ఆరోగ్యం ఉన్నప్పుడు చూశాడు. ఆశతో ఉండగా చూసి నాతో మాట్లాడేది దేవుడు. ఆయన చూసే దేవుడు మాత్రమే కాదు, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన. నేను మెడ్రాస్లో ట్రైనింగ్ అవుతూ ఉండగా మొదటి సంవత్సరం నా ప్రక్కన కొంతమంది ట్రైనింగ్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా వచ్చి ట్రైనింగ్ అవుతున్నారు. 4 మంచాలు 3 అంతస్తులు హిందుస్థాన్ బైబిల్ కాలేజీ చెన్నైలో బైబిల్ కాలేజీ. మొదటి సంవత్సరం 1 నెల 2 నెలలు అయిన తర్వాత నా మీద దెయ్యం పట్టడం మొదలుపెట్టింది. గాలి బలసం నా మీద. మధ్యరాత్రి వస్తున్నాను, పక్క నుండి తీసుకుపోతున్నాను. అలాగా 2-3 రోజులు నన్ను గాలి పట్టి చాలా ఇబ్బంది పెట్టింది. దేవుని సేవకి నుంచి నా మీద గాలి పట్టడం ఏంటి, ఉక్కిరి బిక్కిరి చేయటం ఏంటి. వెళ్ళిపోతాం అంటారు మా ఇంటికి, ధర్మాలు వెళ్ళిపోతాం. ఎందుకు వచ్చి ట్రైనింగ్ బతుకుంటే బొత్సాలు తినొచ్చేస్తున్నాను నేను. ఏం తినొచ్చు? బొత్సాలు తినొచ్చు బతుకుంటే అనుకున్నాను నేను. మోకరించి ప్రార్థన చేశాను అర్ధరాత్రి. ఒక స్వరం నాకు చెప్పిన మాట ఏంటంటే, ఈ సైతాను పని నేను చూస్తాను, నువ్వు నా పని చెయ్యి, నా పని చూడు అని స్వరం నాకు వినిపించింది. సైతానేమో బాగు చేయడం చూస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను బాగు చేయడం చూస్తూ ఉన్నాడు. గట్టిగా ప్రార్థన చేశాను, నా తోటలో ప్రార్థన చేశాను. మళ్ళీ గాలి అనేది, ఆ దూది అనేది, ఆ కలవెప్పు అనేది, ఆ కేకలు అనేది లేదు. విజయవంతంగా సంతోషంగా పని పూర్తి చేసుకున్నాను. ఇప్పటికీ దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ నిలబడ్డానంటే ఆయన నన్ను చూస్తున్నాను. బలహీనుడు అయినప్పటికీ ఆయన చూచి నా అవయవాలను ముట్టి, నా ఎముకలు ముట్టి, నా గుండెను ముట్టి, నా ఊపిరితిత్తులు ముట్టి, ఈ షుగర్ని బీపీని ఖండించి గద్దించి ఆటల్లో పెట్టి కంట్రోల్ ఇచ్చి ఈ రకంగా మాట్లాడడానికి శక్తి నేను కలిగి ఉన్నాను, మీ ముందు నిలబడ్డాను అంటే దేవుడు నా స్థితిని నిర్ణయించుకున్నాడు. నా స్థితిని చూచి నన్ను ధైర్యపరిచినట్టువాడు. ఇలాంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మనందరికీ ఉన్నాయి. నా ఒక్కడికే కాదు. కుటుంబాల్లో దేవుడు నన్ను చూడటం లేదు, నన్ను ఆలోచించడం లేదని చెప్పి ఎంతోమంది నిరాశ చెందిన చూస్తున్నాను నేను నా సర్వీస్ నా జీవితంలో. నీ బిడ్డల బాధలు, నీ బిడ్డల కష్టాలు చూసే దేవుడు ఆయన. మంచం మీద పడి ఉండి దీర్ఘకాలంగా రోగంతో బాధపడుతున్నావా, మన్నాటతో ఉన్నావా, బెండుతో ఉన్నావా, లేవలేకుండా ఉన్నావా, గడపటి మీద ఆదరించేవాడు లేదా, పలకరించేవాడు లేదా, పట్టించుకునేవాడు లేదా, భర్తను పట్టించుకోలేదు, భర్త భార్య పట్టించుకోలేదు, పిల్లలు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోకపోయినా మనం పట్టించుకునేవాడు దేవుడు. ఆయన లేకపోతే, ఆయన చూడకపోతే ఇవాళ మనకి ఆరాధన ఉండేది కాదు. అక్కడ చక్కటి మాట కనపడుతున్నాం. నిశ్చయముగా నేను చూసేది నా ప్రజల బాధలను చూసే దేవుడు నిశ్చయముగా నేను చూశాను. నువ్వు వెళ్ళాలి అక్కడ, ఆ ఫరోతో మాట్లాడాలి. నువ్వు ఫరో చెర నుండి, ఐగుప్తు నుండి
నా ప్రజలను నీవు కాపాడు. అయ్యో నేను ఎవరన్నయ్యా పదం మంచోడు కాదయ్యా, అయ్యా నాకు నెత్తి ఉందయ్యా, అయ్యా నాకు ధైర్యం లేదయ్యా, నన్ను వదిలేయ్యా, ఎన్నో చెప్పుకొచ్చాడు మోషే. దేవుడు వదిలిపెట్టలేదు, ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయన చూచే దేవుడు. కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది, అందరూ చూస్తున్నారు, ఏమి చేయలేకపోతున్నారు. అది అందరి వల్ల అయ్యేది కాదు. ఎవరున్నారు వివాహంలో? ఆ ఇంట్లో ఎవరున్నారు? యజమా ఎవరున్నారు? యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు. ఆ బాణాల నిండా నీళ్లు పోయింది అన్నాడు, ప్రార్థన చేశాడు. ఆ నీళ్ళని ఏమైపోయింది? ద్రాక్షారసం. ఇది వరకు వాళ్ళు ఎప్పుడు తాగలేదంట అటువంటి ద్రాక్షారసం. ఎంత మంచి ద్రాక్షారసం ఉంచుకొని జబ్బుతో ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్షారసం ముందు మాకు ఎందుకు కొంచెం దెబ్బలాటైపోతున్నాం. చూచే దేవుడు, లోటుపాట్లన్నీ చూచే దేవుడు. ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి ఆ దేవుడు మోషేను, తన జనులను, తన ప్రజలను కాపాడుకోవడానికి ఆయన మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక మాట మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము దేవుని ఆత్మ పామురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఏం చూస్తాడైనా? యోర్దానులో ఎవరిచ్చారు బాప్తిసం? యోహాను ఇచ్చారు బాప్తిసం. యోహాను ద్వారా బాప్తిసం పొందిన యేసు ఆయన నెలల్లో నుండి ఆయన ఏం చేస్తున్నాడండి? ఒడ్డులకు వచ్చాను. అప్పుడు ఏం జరిగింది? గొప్ప ఆశ్చర్యకరమైనటువంటిది ఏం జరిగిందమ్మా? ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావులకి నా వచ్చుట చూచాను. ఆత్మను చూస్తూ ఉన్నాడు, ఏసై చూస్తూ ఉన్నాడు. పావులు దేనికి చూస్తూ? అమ్మా పరిశుద్ధాత్మ. ఇంకొక మాట శాంతి గురించి. దేని గురించి అండి? పావులు శాంతి గురించి. అందుకే ప్రభు అన్నాడు శిష్యులతో, మీరు పావుల వలె నిష్కపటం కలిగి ఉండండి, పావుల వలె వివేకం కలిగి ఉండండి. పాము విసుగు జంతువు, విసుగు పురుగు, అది చాలా ప్రమాదకరం. కొన్ని పాములు ఉన్నాయి పర్వాలేదు, కొన్ని పాములు విషపూరిత పాములు. నాకు విషయం ఉండటం వలన మనిషి ఏమైపోతాడు? వెంటనే చచ్చిపోతాడు. వెంటనే దానికి మిగులుకోవడం రాదు. చప్పుడైతే చాలు కప్పులు కక్కలు ఇచ్చిపోతా పడిగితే శ్వాసం పెంజలు ఉన్నాయి, కట్టపాము ఉంది. అది పడగలేదు వాటికి, అది కలిస్తే ప్రమాదం. ఇది ఎగిసి పడగ విప్పి కాటు వేసిందంటే మనిషి ఏమైపోతాడు? 10 నిమిషాల్లో చచ్చిపోతాడు. అంత యాక్టివ్గా ఉంటుంది పాము. మనం కూడా చాలా చాలా వివేకం కలిగి ఉండాలంటూ అలాగే విషపు కళ్ళతో విషపు చూపులతో కాకుండా పావులాగా మీరు నిష్కపటంగా ఉండాలని ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆకాశం తెరవబడింది, అక్కడ నుండి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చుట చూసినప్పుడు ఎక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు చూసినటువంటి ఆత్మ ఆయన శాంతి దూతగా బైబిల్ పేర్కొంది. అనేకులకు ఆయన శాంతి మార్గాన్ని బోధించాడని బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక మాట చూద్దాం. లోకాసు సువార్త 19వ అధ్యాయం 2వ వచనం చూడండి. 19:2. దాని గుండా పోవచ్చుండెను, ఇదిగో సుఖము గుత్తదారుడను ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని
చూడగోరను కానీ ఆ. పొట్టివాడైనందున ఉమ్. జనుల గుంపు కూడి ఆ. చూడలేకపోయాను. చేస్తా చూద్దామని వచ్చాడు ఎవరు అని. ఏమైంది ఏమైందండి ఏమైంది స్వప్న చూడలేకపోయాడు అంతేనా? ఎందుకంటే ఎందుకు చూడలేకపోయాడు? వాడు పొట్టు దిగాడు. పొట్టివాడు అయినందున చూడలేదు. కానీ మనం ఏమంటాం? పొట్టోళ్ళు చాలా గట్టోళ్ళు అని వెళ్ళిపోలేదు, కనపడలేదు. జనంతా గుమిగూడారు. అయ్యో నేను వచ్చిన పని వృధా అయిపోయింది, ఇంకోసారి చూద్దాంలే అని ఇంటికి వెళ్ళలేదు. ఆ జక్కయ్య గబగబా పొట్టు చేతులు పొట్టుకాడు మేడ్చి చెక్కి అక్కడ కూర్చున్నాడు. చూద్దామని వెళ్ళాడు. కానీ యేసు చూపు ఎవరిని వెళ్ళిందండి? యేసు దృష్టిలో జక్కయ్య ఉన్నాడు. చూద్దామని వెళ్ళినటువంటి జక్కయ్య మీద యేసు దృష్టి పడింది. జక్కయ్య త్వరగా దిగినాము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, భోంచేయవలసి ఉన్నది, పడుకోవలసి ఉన్నది. కారణం ఏంటంటే నువ్వు నశించిపోతున్నావు కనుక, నువ్వు నశించిపోవడం వీలు లేదు కనుక ఏ రోజు నేను ఇంట్లో బస చేయాలని అనుకుంటున్నాను. త్వరగా దిగిరా. పాపిగా ఉన్నటువంటి, దొంగగా ఉన్నటువంటి, ప్రభుత్వాన్ని మోసం చేస్తూ డబ్బు దాచుకుంటూ ఉన్నటువంటి జక్కయ్య బాగుపడే రోజు వచ్చింది. యేసు దృష్టి వాడి మీద పడ్డట్టుగా ఆయన దృష్టి, ఆయన చూపు బాధలో ఉన్నటువంటి ప్రజలను బాగు చేయాలి. ఆయన చూపు దొంగగా ఉన్నటువంటి, మోసగాలుగా ఉన్నటువంటి జక్కయ్య లాంటి జీవితం మార్చడానికి ఆయన చూపు ప్రేమగలిగిన చూపుగా మనం చూస్తాం. ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20 వచ్చిన చూడండి. ఆ పండుగలో ఆరాధింపవలసిన వారిలో కొందరు క్రీస్తు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఏ చోట వచ్చారండి? నారాయణ చెప్పాలి. ఎవరి చోట వచ్చారు? యేసును చూడటానికి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? చాలా దూరం ప్రాంతం, గ్రీసు దేశం. అది చాలా చిన్న గ్రామం. గ్రీసు దేశంలో ఆ గ్రీసు ప్రాంతం అనేటటువంటి చిన్న గ్రామం. ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. ఆ రోజు ఇప్పుడు జక్కయ్య, ఆ రోజుల్లో హెల్లేని గ్రీసు దేశం ఉండేటువంటి కాలంలో అది చిన్న గ్రామం. వీళ్ళు ఎవరు? యూదులు కాదు. గ్రీసు దేశం నుంచి ఎవరు వీరు? యూదులు కాదు, క్రైస్తవులు కాదు, అన్యులు. ఎలాగో యేసుని గురించి విన్నటువంటి వాక్యాలు వాళ్ళ హృదయంలో స్థిరపడిపోయింది, నాటుకుపోయింది. జక్కయ్య ఏ రీతిగా ఆయన ఎవరో అని చూడటానికి రాగలిగాడో అదే ఉద్దేశంతో ఈ గ్రీసు దేశం నుండి ఈ అన్యులు ఆ ప్రాంతానికి వచ్చి ఫిలిప్పుతో మాట్లాడుతున్నారు. మేము చాలా దూరం నుండి వచ్చాము. ఎందుకు వచ్చామంటే యేసును చూడాలని వచ్చాము. యేసులో రక్షణ ఉంది, యేసులో ప్రేమ ఉంది. యేసు ద్వారా మా ఊరు బాధపడే పరిస్థితులు ఉన్నాయి. మా దేశం బాగోలే, మా పట్టణం బాగోలే, మా నగరం బాగోలే, మా గ్రామం బాగోలేదు. ఆయన ద్వారా మేము రక్షణ పొందాలని, ఆయనతో మాట్లాడాలని వచ్చాము. మాకు ఆయన పరిచయం చేయి, ఆయనతో మాట్లాడేటటువంటి అవకాశం కల్పించు. ఎంత గొప్ప ఆశ పొందాలి. యేసును చూడాలని ఆశ కలిగించుకుంటారు. ఆ గ్రీసు దేశస్తులు ఎంతో రక్షణ పొంది, మారు మనసు పొంది, జీవన పొంది వారి ప్రాంతానికి బాగుంది.
యేసు చూపులో రక్షణ పొందేటటువంటి భాగ్యం మనం పొందాలి. యేసు చూపులో నశించిపోయేటువంటి మనము ఆశీర్వాదం పొందేటటువంటి ఆ కృప మనం సంపాదించుకోవాలి. యేసు చూపు ద్వారా మనము పాపంలో నుండి, అంధకారంలో నుండి, అజ్ఞానంలో నుండి విమోచన, విడుదల పొందేటటువంటి ఆధిక్యత మనం సంపాదించుకోవాలి. ఒకవేళ మన ఇరుక్కుని వారు ఉన్నారు, వారి చూపులు మంచి కాకపోవచ్చు. ఒక్కొక్క చూపుల్లో కోపం చూస్తాము, ఒక్కొక్క చూపులో అసూయ చూస్తాము. మనం బాగుంటే అది నచ్చదు, మన అందంగా ఉంటే వాళ్ళకి నచ్చదు, మన ఇల్లు కట్టుకుంటే ఉంటే వాళ్ళకి నచ్చదు. ఆ చూపులు పాపిష్టి చూపులు అన్నమాట. జిష్ట అంటామా, జిష్టు తగులుతుంది. ఎవరి ద్వారా అలాంటి అసూయపడి ద్వారా మనకు ఏం కలుగుతుంది? జిష్టు తగులుతుంది. ఆ చూపు మంచిది కదా, ఆ చూపులో విషం ఉందాయా, ఆ చూపులో పాపం ఉందాయా అని మనం కొంచెం మాట్లాడుకుంటూ ఉంటాం మన ఇళ్ళలో. కానీ యేసు చూపులు ఆ చూపును మనం సంపాదించుకోవాలి. ఆ చూపు ద్వారా మనకు రక్షణ భాగ్యం సంపాదించుకోవాలి. ఎలా దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? మోకరించి కన్నీరు కార్చి నాతో మాట్లాడు ప్రభువా అని విలపించి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన చూపు ద్వారా మనకు సంతోషం కలుగు చేస్తాడు. ఒక ఆయన అంటాడు, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అంటాడా? అనుకుంటాను, నువ్వు ఉంటే చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను. ఆయన మనకుంటే చాలండి. కారణం ఏంటి? ఆయన ప్రేమతో చూస్తాను. మన ఇరుకులు, ఇబ్బందులు, కన్నీటిలో, దుఃఖములు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆ సహాయాన్ని పొందినటువంటి ఈ గ్రీసు దేశస్తులు సంతోషంగా వారి దేశానికి వారు తిరిగి వెళ్ళారు. ఇంకొక మాట చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఆయన చూసింది ఎంత సంతోషంగా. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. చాలు ఏంటి ఆయన చేసింది? ఏంటండి? తాను చేసింది యావత్తు అట్లా ఏం చేశాడు ఆయన? సృష్టి అంతా చేశాడు. మొదటి రోజున ఒకటి, రెండవ రోజు ఒకటి, 3, 4, 5, 6న కొన్ని కార్యక్రమాలు చేశాడు. ఎవరి కోసం? మన కోసం. అన్నీ చేసినటువంటి 6వ రోజున మనం చేశాడు. ముందే చేస్తే ఏమీ లేకుండా చచ్చిపోతామని మన కోసం నీరు, గాలి, ఆహారం, చెట్టు, చేప, పళ్ళు, పలహారాలు ఎన్నెన్నో చేసి, చేపలు, మాంసం చేసిన అంతా ఏ వాసన పడితే ఆ మాంసం తెలియటానికి ఆయన అన్నిటినీ చేసిన తర్వాత తన రూపంలో, తన అందంలో మనల్ని చేశాడు. ఆయన చేసిన తర్వాత ఆయన 31వ వచనం వచ్చేటప్పటికి ఏం చేస్తాడండి? ఆయన తను చేసింది యావత్తూ చూశాడు. ఆయన చేసి వెళ్ళిపోలేదు. ఆయన ఒకసారి తాను చూశాడు. తాను చూసినప్పుడు అది ఎలా ఉందంటే ఆయన దృష్టికి చాలా మంచిదిగా. ఈ మనుషులు బాగుంటారు, ఈ మనుషులు బాగుపడతారు, ఈ మనుషులు పని చేసుకుంటారు, రాబోయే స్థలాల్లో చదువుతారు, బంగారం సంపాదించుకుంటారు, వెండి సంపాదించుకుంటారు, పొలాలు సంపాదించుకుంటారు, డబ్బు సంపాదించుకుంటారు, ఎన్నెన్నో మేలులు పొందుతారు. కారణం ఏంటంటే నేను దీవించాడు. 28వ వచనం చూడండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. ఏలుడి
అన్నోడు వెళ్తాను ఉన్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడు, తినేయటం మొదలుపెట్టాడు. తినకపోతే మనకు ముద్ద ఎక్కడం, ముద్ద దిగడం. అంత మంచి సృష్టి దేవుడు మనకు, అంత మంచిగా ఈ సృష్టి అంతటిని ఎక్కడ ఏది ఉండాలి కలిగి చేస్తే ఈ మంచిగా ఉన్న ఈ సృష్టిని మానవుడు ఏం చేశాడండి, కల్మషం చేసేసాడు, పాడు చేసేసాడు. తన ప్రవేశనాలతో, తన చెడ్డ ఆలోచన తలంపులతో ఆజ్ఞలు మీరు చేయవలసింది మీరు చేయక చేయరాని చేస్తూ మంచిదిగా ఉన్నటువంటి ఈ సృష్టిని ఏం చేశాడంటే కాలుష్యపు సృష్టిగా చేసేసాడు. పొల్యూషన్ అయిపోయింది. ఆయన ప్రాణంతో కూడా చెడిపోయింది. చూచి పరిశీలించి పరిశోధన చేసినటువంటి ఈ సృష్టి అంతా కూడా మానవుని యొక్క దురగతాల వలన, అజ్ఞానం వలన, అవివేకం వలన, స్వార్థపూర్చుకునేటువంటి తన యొక్క కుట్ర వలన ఈ సృష్టి అంతా కూడా ఏమవుతుందమ్మా, ఎక్కడ చూసిన మోసం. ఎక్కడన్నా చూడండి మీరు, చూడటానికి దేవుడు కళ్ళు ఇచ్చాడు మనకు, మంచిగా ఉండడానికి కళ్ళుని చక్కగా ఉంచాడు ఆయన. కానీ ఈ సృష్టి అంతా కూడా ఎలా ఉంది, పాడైపోయినటువంటి సృష్టిని మనం చూస్తున్నాం. మంచిగా చూడటం, బైబిల్ ఎవరు చదువుతున్నారు, గుడిని ఎవరు చదువుతున్నారు, దేవుడి వాక్యాలు ఎవరు చదువుతున్నారు, ఈ చూడలేదండి జనం. వీళ్ళు చూడక వాక్యం చూడలేదు, దేవుడి యొక్క సందేశాలు వినటం లేదు, ఆలోచించటం లేదు, దాని ప్రకారం చేయటం లేదు. అందుచేత ఈ సృష్టి అంతా కూడా ఏమైపోయిందంటే పొల్యూషన్తో నిండిపోయింది. మంచి గాలి లేదు. అందుచేత మంచి గాలి కొరకు మానవుడు మంచి నీళ్లు తాగడానికి పెట్టిన వాటర్ వాడుతున్నాడు. బావి నుండి వచ్చే నీళ్ళు వాడటంలా, చెరువులో ఉండే నీళ్ళు వాడటంలా. దేవుడు చూసి సంతోషపడి మనం చేశాడు. ఎందుకు ఈ మానవుని యొక్క దరిద్రత చూపు వలన తాగుడు, జోదం, రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోతుంది. స్వీట్స్ పాడైపోయింది. చెడుని చూస్తూ ఉన్నాడు కానీ ఈ మానవుడు మంచిని చూడుతున్నాడు. మంచి చూడగా అంటే మానవుడు మంచి చేయటం లేదు, మంచిగా చూడటం లేదు. అందుచేతనే ఈ కళ్ళు ఆపరేషన్ ఎక్కువైపోయింది, ఈ మసకలు ఎక్కువైపోయింది, ఈ గుజ్జుతనం ఎక్కువైపోయింది. అది మానవుడు గ్రహించటం లేదు, అది మానవుడు అర్థం చేసుకోవట్లేదు. కారణం ఏంటండి, ఎవడో చేసిన పాపం వలన ఈ సృష్టి అంతా కూడా పాడైపోయింది. ఈ ప్రాజెక్టులు, భయంకరమైనటువంటి ప్రాజెక్టులు వచ్చేసి పొగ ద్వారా, దుమ్ము ద్వారా, పూల ద్వారా ఈ లోకమంతా కూడా పొల్యూషన్ నిండిపోయి అది మనం పీడిస్తూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. హృదయం పాడైపోతుంది, పేగులు పాడైపోతున్నాయి, గుండె పాడైపోతుంది, కళ్ళు పాడైపోతుంది, చిన్న గంటలు పెద్ద గంటలు పాడైపోతాం. అందుకే అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటాడు ప్రభు, హృదయశుద్ధి గలవారు ధన్యులు. అది లేదు, హృదయశుద్ధి లేదు మనలో. ప్రభువా పిలుస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. అందుకంటే 7వ అధ్యాయంలో ప్రభువా ప్రతివాడు పర్వత రాజ్యానికి వాసుడు కాదు, కానీ నా మాట ప్రకారం చేయవాడే ఇతరానికి. ఇంకొక మాట అంటాడు, పిలుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నాడు. ఎంత బాధపడతాడు యేసుప్రభు. వారి హృదయం నాకు దూరం. కారణం ఏంటి? వారి చూపులు నా పైన లేవు, వారి చూపులు మందిరం మీద లేవు, వారి చూపులు ఈ పరిశుద్ధ గ్రంథం మీద లేవు, వారి చూపులు ప్రార్థనా పండుగల మీద లేవు, వారి చూపులు దైవసేవ చెప్పించే మాటల మీద లేవు. వారి చూపులు విలాసములతో, వినోదాలతో నిండినటువంటి హృదయాలు లోకాన్ని చూస్తూ ఉన్నారు కానీ నన్ను చూడటం లేదు. కారణం ఏంటి? వారి హృదయం పాడైపోయింది. అందుచేత మనం చూడలేకపోతున్నా. వారి హృదయంలో పరిశుద్ధత లేదు, భక్తత లేదు అని ఎంతో బాధతో దేవుడి కొండ మీద అపస్తులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆఖరిగా ఒక మాట చెప్పుకొని మనం ముగించేసుకుందాం. యోహాను సువార్త
తీద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతాయి. ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచుచున్నావా అని వారిని అడగగా, ఒక రోగిని చూస్తున్నాం, చాలా విన్నాం ఈ దీని ప్రసంగం. ఆ బెసస్తా కోనేటి దగ్గర ఒక వ్యాధిగ్రస్తుడు పడి ఉన్నాడు. వాడి వైపు ఎవరు చూపం చెప్ప, అక్కడ కోనేరు ఉంది. అమ్మా విన్నాను, బోరు పడుతుంది. బోరు కొడితే మూసేద్దాం, బోరు పట్టకపోతే మునిగిపోతాం. వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు అక్కడ కోనేరు దగ్గర. ఆ కోనేరు దగ్గర ఏం జరుగుతూ ఉంది? ఒక వింత, ఒక అద్భుతం జరుగుతూ ఉంది. పరలోకం నుండి దేవదూత వస్తూ ఉన్నాడు ఏదో ఒక సమయంలో. రాగానే ఆ నీళ్ళలో దిగి నీళ్ళన్నీ కూడా కదిలించి తెలివి చేసి వెళ్ళిపోతున్నాడు. ఆ దూత నీళ్లు కదిలించి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఏ వ్యాధిగ్రస్తుడైనా అందులో తిరిగి స్నానం చేస్తాడో వాడు బాగుపడుతున్నాడు. వాటి స్వస్థత కలుగుతో అద్భుతితో వెలికిలు అన్నమాట. ఇది ఒక అద్భుతం. ఈ వ్యాధిగ్రస్తుడిని ఎవరు పట్టించుకోవట్లేదు. వెళ్ళటానికి దిగటానికి స్నానం చేయడానికి వాడికి ఓపిక లేదు. ఎవరైనా తీసుకుని అందులో పరిస్థితులు తప్ప వాడికి వాడుగా వెళ్ళటానికి వాడికి సరైనటువంటి ఆరోగ్యం ఉంది. చాలా కాలం నుండి ఆ స్థితిలో వాడు పడి ఉన్నాడని యేసు చూచి ఎరిగి ఆయన ప్రేమ ఎంత గొప్పగా చూడాలి. తోటి వాళ్ళు చూడలేదు, వాడి ఊరోళ్ళు చూడలేదు, వాళ్ళ బంధువులు చూడలేదు, పట్టించుకోలేదు ఆయన. ఎంతకాలం నుంచి ఉన్నాడు వాడు అక్కడ? అమ్మా 30 ఏళ్ళంటే యేసులో పుట్టక ముందు నుంచి ఉన్నాడంటే అక్కడ. 30 ఏళ్ళంటే యేసులో 32-33 ఏళ్ళ వయసులో మేము సేవ చేస్తున్నాడు. చేసి 33 సంవత్సరం ఉన్నాడు. 30 ఏళ్ళ దాకా ఆయన సేవ చేయలేదు. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత బాప్తిసం ఉంది. ఆ 3 సంవత్సరాలు ఆయన గొప్ప సేవ చేసి శ్రమలు పొంది బాధలు పొంది ఆయన మన కోసం ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబట్టి తిరిగి లేచాడు. 9 సంవత్సరాలు అన్నాడు. యేసు ప్రభు పుట్టక ముందు నుంచి ఉన్నాడు అక్కడ బెతస్దా కోనేటి వద్ద ఆ వ్యాధిగ్రస్తుడు. అందుకే మాట్లాడాడు యోహాను వస్తాడు. వాడు అప్పటికే చాలా కాలం నుండి ఆ స్థితిలో వాడు పడి ఉన్నాడని చూచి తెలుసుకొని ఎరిగి నువ్వు స్వస్థపడుతున్నావా అని అడిగినప్పుడు వాడు ఎంత సంతోషపడ్డాడు. మన ఇంటికి కూడా ఎవరు నాటలేదు అనుకోండి, మనం ఇబ్బందులు ఉన్నాం, నష్టంలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, బాధలో ఉన్నాం. మనం చూడటానికి కానీ పరీక్షించడానికి కానీ ఎవరు రారు. కొన్ని కుటుంబాల్లో కొన్ని ఊళ్ళల్లో ఎవరైనా కొంచెం పరీక్షలు వచ్చారనుకోండి, అమ్మా బాగున్నావా, బాగున్నావా, ఎలా ఉన్నావు, ముందు తీసుకున్నావా, డాక్టర్ వెళ్ళావా, వచ్చావా, కొంచెమైనా నయమైందా అన్నప్పుడు వాడికి ఎంత సంతోషం. వాడు బాధంతా పోయే స్థితి కలుగుతుంది. మనం వెళ్ళి పలకరిస్తే వాడు చూస్తే వీటికి అంత సంబంధం కలిగింది. నేను స్వస్థపడుతున్నావా? వాడు ఒక మాట అయ్యా నాకు ఇష్టమే కానీ నేను కోనేటిలోకి వెళ్ళినంతలో ఎవరో ఒకడు వచ్చి అందులో దిగి స్వతంత్రం వెళ్ళిపోతున్నాను. నేను ఇలాగే పడి ఉన్నా, నన్ను పట్టించుకునేవాడు ఎవరు లేడు. నువ్వు అడిగా ఉన్నాను స్వస్థపడుకుంటున్నావా? నాకు ఇష్టమయ్యా, నువ్వు బాగుయ్యా, మా ఇంటికి వెళ్ళిపోతున్నాయా, మా వాళ్ళకి వెళ్తున్నాయా, మా వాళ్ళు చూసుకుంటారయ్యా, వాళ్ళు నా దగ్గర రావట్లేదయ్యా
ఎంత సంబరపడిపోయేదో వాడు. పలకరింపులో చూడటంలో ఉన్నటువంటి ఆ సంతోషం డబ్బు ద్వారా, బంగారం ద్వారా, మంచి ఇల్లు కట్టుకోవడం ద్వారా కలగడానికి లోక సంబంధమైనటువంటి అవసరమే కానీ అవి మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళి కావాలి. లేచినడు నీ పరిపత్తులు నడుము దిక్కుని లేచి ఎవడు సహాయం లేకుండానే వాడు కాళ్ళు చేతులు మొత్తం జబ్బంతా పోయింది. సంతోషంగా వాడు ఇంటికి వెళ్తే ప్రభు చూపులో ఉన్నటువంటి ఆ స్వస్థత 30 ఏళ్ళ నుండి పడినటువంటి వాడిని స్వస్థత, ఆయన చూపులు స్వస్థత, ఆయన చూపుల రక్షణ ఉంది, ఆయన చూపులో ధనధాన్యాలు ఉన్నాయి, ఆయన చూపులో ఎన్నో గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతుంది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు జనాంగం ఎంత బాధపడుతున్నారో వదిలిపెట్టలేదు ఆయన. 400 సంవత్సరాలకు పైగా ఆ దేశంలో విద్యసాగించేటువంటి జనాంగాన్ని పొలం చక్రవర్తి నాన్న హింసలు పెట్టి, బాధలు పెట్టి వాడు సరే కూలి ఇవ్వక, పనికి తగ్గ కూలి లేదు, పనికి తగ్గ భోజనం లేదు, పనికి తగ్గ సంతోషం వాళ్ళకి లేదు. విశ్వజనాంగానికి వాడు చూసిన దేవుడు విడుదల కలుగు చేసి కనాను దేశానికి పావులు ప్రవహించే కనాను దేశానికి ఆయన పంపించారు. ఎవరెవరు ఉన్నారు? హివీలు, హితీయులు, కనానీయులు. ఒక ఇష్టంతో ఉంది అక్కడ. దాని మీద చక్రవర్తి గారి ఫోటో ప్రార్థన పండుగలో పెట్టాడు. అందరితో దాని మీద వాళ్ళు ఉన్నారు అక్కడ. కనాను దేశంలో ఆక్రమించుకుని స్వాధీనం చేసుకుని ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుని బతుకుతున్నారు, సరదాగా బతుకుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన వెళ్ళబెట్టి ఈ బాధల్లో నుండి ఆయన మోషేను, ఆరోనును, మిరియంను ఏర్పాటు చేసుకొని వారి విమోచన కలిగేసిన దేవుడు అని చూపులో అంత ప్రేమ మనం చూస్తాము. అది పొందాలంటే మనకు కావాల్సింది ఏంటంటే హృదయశుద్ధి కావాలి. హృదయశుద్ధి కడుపులో ఊహించుకొని నువ్వు పైబడి మాట్లాడితే కుదరదని. నువ్వు కడుపులో కుళ్ళు కుషతో పెట్టుకుని అయ్యగారి వందాలండి, చక్రవర్తి గారు వందాలండి, అలజ్ఞాన గారు వందాలండి, ఈ కుదరదండి. ఆయన చూస్తున్నాడు నీ మాట ఏంటో, నీ హృదయం ఏంటో, నీ నోరు ఏం పడుతుందో, నీ కాళ్ళు చేతులు ఏం చేస్తుందో ఈరోజు తెలుస్తుంది. ప్రతిదీ ఆయన తెలుసు. ఆయన చూపుకు మనము పవిత్రమైన మన పాటలు, మన ప్రార్థనలు, మన యొక్క విజ్ఞాపనలు, మన కన్నీరు ఆయనకు పవిత్రంగా కనిపించాలి. అప్పుడు ఆయన మనం చూడగలుగుతాం. మోషే కూడా ప్రయత్నం చేశాడు, కానీ చూడటానికి ధైర్యించాలి. ఆయన కనపడే దేవుడు కాదు, వాక్యం ద్వారా కనబడే దేవుడు, కళల ద్వారా కనబడే దేవుడు, ప్రార్థన ద్వారా కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు, చూసే దేవుడు. ఆయన బాప్తిసం పొంది సేవలోనికి వెళ్ళబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడే పావులలో వచ్చినప్పుడు ఆయన చూసిన దేవుడు. ఆయన అలాంటి అనుభవం, అలాంటి ధన్యత ఈరోజు సందేశం ద్వారా మనం కలిగి ఉండాలని, ఆయన చూపులో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ మాధుర్యం, ఆ జాలి, ఆ దయ, ఆ మమకారం మనం సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయాలని, మన చూపులో ఉన్నటువంటి అసూయ, కోపము, ద్వేషము ఇవన్నీ కూడా పాతిపెట్టి బాప్తిసం అంటే అర్థం అదే. బాప్తిసం అంటే అర్థమేంటి? బాప్తిసం అంటే అర్థమేంటి? వాడు యేసుప్రభు బాప్తిసం పొందిన రోజు బాప్తిసం పొందిన మన అందరం కూడా 2 సార్లు పొందులు ఉన్నాం, 3 సార్లు పొందులు కూడా ఉన్నాం. బాప్తిసం తప్పదు. అన్ని మాట్లాడతాం, దాని గురించి మాట్లాడాలి. బాప్తిసం అంటే అర్థమేంటి? పాత జీవితాన్ని పాతిపెట్టి, బాప్తిసం అంటే అర్థమైంది. పాత జీవితాన్ని పాతిపెట్టి నూతన జీవితాన్ని కలిగి ఉండటమే బాప్తిసం. క్రీస్తు అవయవములుగా
ఉండటానికి, పర్వత రాజ్యానికి వారసులుగా ఉండటానికి బాప్తిస్మం అవసరం. మనం ఆ పర్వత రాజ్యాన్ని చేరడానికి ఆయన ఈ శిక్ష అంతటిని కూడా చేసి మంచిదిగా ఉన్నట్టు, చాలా మంచిదిగా చక్కగా మాట్లాడారు మోషే. అది కాండం రాసిన వాళ్ళు ఎవరు? మోషే రాశాడు. అది కాండం, నిర్గమకాండం, లేవియాకాండం, విజయకాండం, సంఖ్యాకాండం, ఇవన్నీ మోషే గ్రంథాలు. అవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. అవన్నీ కూడా మోషే ద్వారా రాసిన గ్రంథాలు. చూసినప్పుడు వద్దు ముగించాలి. కనుక చాలా మంచిదిగా ఉన్నటువంటి సృష్టిని మన చూపు ద్వారా, మన అసూయ చూపు ద్వారా, కోపం ద్వారా పాడు చేసుకోకుండా ఆయనకున్నటువంటి చూపు ఎంత మంచి గొప్ప చూపు, ఆ చూపుని మనం కూడా కలిగి ఉండి ఈ సృష్టిని, ఈ సమాజాన్ని, మన కుటుంబాన్ని, మన ఆత్మలను బాగు చేసుకోవటానికి, ఆ పర్వత రాజ్యాన్ని చేరటానికి అయ్యా చాలా కాలం నుండి నేను పడి ఉన్నాను. మనం పడి ఉంటాం కొన్ని పాపాల వలన, కొన్ని దుర్మార్గాల వలన మనం పడి ఉంటాం. చెప్పేవాడు, వినిపించేవాడు, ఆదించేవాడు లేకపోవచ్చు. కానీ యేసు చూపు ద్వారా ఆ రక్షణ మనం పొందగలం. అలా చూపు పొందగలం. దేవుడు కృపాత్మ కనికరాని సహాయాన్ని మనం ఎల్లప్పుడూ దయచేయరు కాక ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పనులు చూపు ద్వారా, నీ చూపు ద్వారా, నీ చూపులో ఉన్నటువంటి గొప్ప లక్షణాల ద్వారా ఎన్ని మేలులు ఉన్నావో, ఎంతమంది మీద నీ చూపును సాధించి, నీ చూపును ప్రసంపచేసి ఎన్ని మేలు చేసేవారు ఈరోజు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరైనా దుర్మార్గం చూపులతో ఉంటే, మోసం చూపులతో ఉంటే